హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రాకీ అయితే చాలా చాలా బాగున్నాడు. అండ్ నేనైతే ఈరోజు రాకీతో ట్రావెలింగ్ ఎంత కష్టంగా ఉంటదనేదైతే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ పెట్స్‌నే ప్రతి ఒక్కరు ఈ వీడియోకైతే పక్కాగా రిలేట్ అవుతారు. ఎందుకంటే చాలా కష్టం వాటితో ట్రావెల్ చేయడం. కొన్ని చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తాయి పప్పీస్. వాటికైతే అలవాటయిపోతది కార్‌లో. కానీ కొన్ని పప్పీస్‌కైతే అసలు అలవాటవ్వదు. ఎన్ని ఇయర్స్ అయినా కూడా నించొనే ఉంటాయి. మా రాకీ కూడా అంతే. వాడు చిన్నప్పటి నుంచి కారు అలవాటే వాడికి. కానీ చిన్నప్పుడు కూర్చునేవాడు. కానైతే ఇప్పుడైతే అస్సలు కూర్చోడు. అలా మనుషుల మీదే నించొనుంటాడు. చాలా కష్టం వీడితో ట్రావెలింగ్. అండ్ మీరు కూడా చూడండి వీడియోలో తెలుస్తది ఎంత కష్టం అనేది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. ఈరోజైతే నేను, మా మమ్మీ, మా డ్యాడీ, మా అన్నయ్య, రాకీ అందరం కలిసి మా నేటివ్ అయితే వెళ్తున్నాం పాలకొండ. ఇంకా వెళ్తుండగానే నాకన్నా ముందు రాకీ అయితే రెడీ అయిపోయి కారైతే ఎక్కి కూర్చున్నాడు మా అన్నయ్యతో పాటు. ఇంకా మా వీధిలో అయితే చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. ఒక నియర్లీ 10, 15 వరకు ఉంటాయి. ఇంకా ఎవ్వరిని ఏమనవు. వాటి ప్లేస్‌లో అవి కూర్చొని ఆడుకుంటాయి. వాటి భాషలో అవి మాట్లాడుకుంటాయి. కానీ మా రాకీ అయితే అలా కాదు. అసలు ఒక్క డాగ్ కనిపించినా కూడా అస్సలు ఊరుకోడు. వాటి మీద అరుస్తానే వాటితో గొడవ పడతానే ఉంటాడు అసలు. ఇంకిక్కడ కూడా ఆటి పనేదో అవి చేసుకొని ఆటి భాషలో అవి మాట్లాడుకుంటుంటే వీడు కారు అద్దంలో నుండి బయటకొచ్చేసి మరీ గొడవ పడుతున్నాడు. ఆగురా రాకీ అన్నా, లేదు మమ్మీ నేను ఆగను అన్నట్టుగా ఫైట్ చేస్తాడు. ఇంకా ఏ డాగ్ వచ్చినా కూడా మా ఇంటి సరౌండింగ్స్‌లోకి అయితే రాకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇంకా మేమైతే కార్ తీసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా మేమైతే మా గ్రామ దేవత నీలమణి దుర్గమ్మ టెంపుల్‌కి అయితే వెళ్ళి దర్శించుకొని వెళ్తాము. ఇంకా అలానే రాకీని కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇంకా రాకీ అయితే లోపలికి రాడు కానీ బయట నుంచి దర్శనం చేసుకుంటాడు. బయటే తిరుగుతూ ఉంటాడు. ఇంకా నేనైతే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏసీ పాయింట్ దగ్గర తలపెట్టి అలానే ఉంటాడు. మా డాడీ మీదే నించొని ఉంటాడు. వాడికి ఫ్రంట్ సీట్ కావాలి. ఫ్రంట్ సీట్ ఇస్తే బ్యాక్ సీట్ కావాలంటాడు. బ్యాక్ సీట్లో అయితే అస్సలు కూర్చోడు. ఫ్రంట్ సీట్లో అయితే అలా మా డాడీ మీద నించొని ఉంటాడు. లేదంటే స్టీరింగ్ మీదకి ఎక్కడానికి ట్రై చేస్తాడు. స్టీరింగ్ మీదకి ఎక్కితే వాడు డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. అందుకే మేమైతే వాడికి ఇవ్వము. అండ్ నేనైతే కార్లో క్యూట్గా ఉంటుందని ఈ చిలకపేటల పంజరం అయితే తీసుకున్నాను. వాటిని కొంతసేపు అబ్జర్వ్ చేశాడు ఇవెందుకు మా కార్లోకి వచ్చాయని. అసలు మా ఇంట్లోకి కానీ కార్లోకి కానీ ఏ కొత్త వస్తువు వచ్చినా కూడా వాడు అస్సలు అలౌ చేయడు. అదేంటో మరి. కానీ ఈ పెట్టెలనైతే ఏం అనలేదు. మేబీ వీడికి కూడా నచ్చుంటాయి క్యూట్గా ఉన్నాయని చెప్పి. ఇంతలో బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయింది కదా అని చెప్పి మేమైతే కార్ను ఒక సైడ్ ఆపేసి వీడి కోసం నేను ఇడ్లీ అండ్ మిల్క్ అయితే పట్టుకున్నాను. ఇంకెక్కడికి వెళ్ళినా వీడి కోసం ఇవైతే క్యారీ చేస్తాను. వాటర్ బాటిల్, ఇడ్లీ, మిల్క్, స్నాక్స్ అయితే క్యారీ చేస్తాము. ఇంకా అలానే ఆపేసి వీడికి ఇడ్లీ అయితే తినిపించేసాము. వీడైతే తిన్నని చెప్పి ఫేస్ పెట్టాడు, ఏంటి నన్ను ఇక్కడ కూడా వదలరా అని. కానీ తప్పదు కదా, ఆకలేస్తుంది కదా రాకీ అని చెప్పి మా అన్నయ్య అయితే తినిపించేశాడు బలవంతంగా. ఇంకా దారి మధ్యలో మా రిలేటివ్స్ ఇల్లుంటే అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఒక చిన్న బాబు ఉన్నాడు క్యూట్గా. వాడిని ఆడిపిద్దాం అనుకుంటున్నాడు రాకీ. రాకీ చిన్నపిల్లలతో చాలా క్యూట్గా ఆడుకుంటాడు. ఎవరిని ఏమండు. ఇంకా ఆ అబ్బాయి అయితే భయపడి దాక్కుంటున్నాడు చైర్ వెనకాల. రాకీ రా అని చెప్పి అలా చూస్తున్నాడు. ఫస్ట్లో భయపడ్డాడు, తర్వాత బాగానే ఆడుకున్నాడు ఆ బాబు. రాకీని ఆడిపిస్తున్నాడు వాడు బెల్ట్ పట్టుకొని. వీడు కార్లో అస్సలు కూర్చోలేదు కదా, బాగా టైర్డ్ అయిపోయాడు. ఇంకా ఇక్కడైతే సరిగ్గా ఆడుకోవట్లేదు, బొంతకాకలా అలా పడుకుడిపోయాడు. కానీ పాప మా బాబాయ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రాకీతో ఆడుకోవడానికి. వీడు కూడా కొంతసేపు అయితే బాగానే ఆడుకున్నాడు. ఇంకా మేమైతే రాకీ బాగానే ఆడుతున్నాడు కానీ వాడిని చూస్తే భయం వేస్తుంది. ఎప్పుడు ఎవరిని కరిచేస్తాడో ఎవరి మీద అరుస్తాడో తెలీదు. అందుకని చెప్పి తీసుకొచ్చేసాను. ఇంకా మా ఊరైతే వచ్చేసాం పాలకొండ. ఇంకా ఇక్కడైతే ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది, కోటదుర్గ అమ్మవారి టెంపుల్ అని. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాను. రాకీని తీసుకొని వెళ్ళాను. లోపలికి అయితే ఇక్కడ కూడా ఎంట్రీ లేదు. కానీ నేనైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇదైతే మా ఊరికి చాలా ఫేమస్ టెంపుల్. అండ్ నేనైతే అమ్మవారిని బాగా దర్శించుకున్నాను. మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న వీడియో అయితే తీశాను. అండ్ పాలకొండ నుంచి కానీ పాతపట్నం నుంచి కానీ ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి. మా ఊరు నుంచి ఎవరైనా చూస్తున్నారేమో తెలుసుకుంటాను. బయటకు వచ్చేసాక ఇక్కడ ఒక జర్మన్ షెపర్డ్ అనుకుంటా ఇది ఇక్కడ ఉంది. ఆ డాగ్ ఏమో అరుస్తుంది. రాకీ ఏమో కనీసం కేర్ చేయట్లేదు వాడిని. అరే నా కోసం నీకు తెలియదురా, నేను అరిస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదురా అన్నట్టు వీడు పట్టించుకోకుండా వీడి పని వీడు చేసుకుంటున్నాడు. కానీ ఆ డాగ్ అయితే పిలుస్తుంది అనుకుంటా వీడిని.
వీడిని. వీడు అస్సలు కేర్‌లెస్‌గా ఉన్నాడు. పట్టించుకోవట్లేదు. కానీ అది చూడడానికే నాకు భయమేసింది. ఆ డాగ్ వచ్చిందా ఇక్కడికి ఇంక వీడి పని అయిపోయింది. వీడు ఓవర్ యాక్షన్ అంతా తగ్గిపోతది అనుకున్నాను. ఇంకా మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. సార్ అయితే ఫుల్‌గా అలసిపోయినాక 2 అవర్స్ జర్నీ అయినాక అప్పుడు కూర్చున్నాడు. అప్పటి వరకు అస్సలు కూర్చోలేదు. ఇంకా నిద్రొచ్చి కూర్చున్నాడు అనుకుంటా. కూర్చొనే పడుకుడిపోవడానికి ట్రై చేస్తున్నాడు పాపం. సరే పడుకో రాకీ అని చెప్పి నేనైతే కొడుతున్నాను. వాడికి జోలపాట అయితే పాడుతున్నాను. దాయ్ దాయ్ పిల్లి నా చిట్టి తల్లి దాకిన పిల్లొచ్చి ఎత్తుపోతుంది తల్లి బొజ్జొప్పో దాచి దాయ్ దాయ్ పిల్లి నా చిట్టి తల్లి. అలా కొంతసేపే పడుకున్నాడు. మళ్ళీ లేచేస్తాడు. ఇంకా ఇంతలో మా ఇంటికి వచ్చేసాం మేము. ఇక్కడైతే నాకు నా చిన్నప్పటి బొమ్మలు అయితే కొన్ని కనిపించాయి. మా మమ్మీ ఇంకా దాచారు. ఇదైతే సిండ్రెల్లా ఉంటుంది మధ్యలో. గోల్డ్ అయితే దాస్తారు. ఇప్పుడు పోయింది కానీ అప్పుడైతే లైట్స్ ఆన్ అయ్యేవి లోపల నుంచి. చాలా క్యూట్గా ఉండేది. భలే క్యూట్గా ఉండేది. ఇంకా ఈ బాక్స్ అయితే జ్యువెలరీ పెట్టుకునే బాక్స్. కానీ రాకీ వచ్చాడు. మళ్ళీ దాంట్లో మిర్రర్ ఒకటి ఉంది. అది లాగేస్తాడని చెప్పి నేనైతే ఇంక ఓపెన్ చేయలేదు. కావాలా రాకీ నా థింగ్స్ అంటే అలా చూస్తున్నాడు. ఇస్తావా మమ్మీ అని. ఇక్కడైతే రాకీ కిషన్ గారు దొరికింది. ఇంక కిషన్ గారు పట్టుకొని అలానే కూర్చున్నాడు. ఇవ్వరా అది ఎందుకురా తినేస్తావన్నా కూడా ఇవ్వట్లేదు. ఏది దొరికినా ఇవ్వడబ్బా. మీ అందరికీ తెలిసిందే కదా. వాడి దగ్గరికి ఏమైనా వెళ్తే అది రాదు ఇంకా నేనైతే చిన్నప్పుడు ఈ క్యూట్ వేనాతో ఆడుకునేదాన్ని. ఇది భలే సౌండ్ వచ్చేది చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం ఏం సౌండ్ రావట్లేదు. కావాలా రాకీ అంటే అలా చూస్తున్నాడు. ఇవ్వు మమ్మీ ఆడతాను అని. ఇంకా మా వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్లో అయితే రాకీకి చాలా నిద్ర వచ్చేస్తుంది అనుకుంటా పాపం. అలానే కూర్చొని పడుకుడిపోతున్నాడు. నాకైతే చాలా కామెడీగా అనిపించింది. ఏంట్రా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, నిద్రలో నవ్వుతున్నావు ఏంట్రా అని అనుకుంటున్నాను నేనైతే. చాలా క్యూట్గా ఉన్నాడు. కూర్చొనే పడుకుడిపోతున్నాడు వాడు పాపం. చాలా నిద్ర వచ్చినట్టుంది. చాలా టైర్డ్ అయిపోయాడు. సరే రాకీ ఇప్పటికన్నా పడుకున్నావు అని చెప్పి పడుకోరా అంటే కొంతసేపే పడుకున్నాడు. అది కూడాను. మళ్ళీ వ్యూ మిస్ అయిపోతాడు కదా. నేచర్ ఎంజాయ్ చేయాలి. కొంతసేపు పడుకొని మళ్ళీ లేచేస్తాడు. కానీ అలా కూర్చొని నా ఫేస్ చూస్తున్నాడు. ఎందుకు మమ్మీ పడుకున్నా కూడా వీడియో తీస్తావు, తిన్నా కూడా వీడియో తీస్తావు, ఆడుకున్నా వీడియో తీస్తావు ఏంటి మమ్మీ అని చెప్పి. అసలు యాక్చువల్గా నేను అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే రాకీ చేయాల్సిన క్యూట్ థింగ్స్ అన్నీ ఆపేస్తాడు. ఇంకేమీ చేయడు. ఇంకా కెమెరాకి చూపించడం వాడికి నచ్చదనుకుంటా. ఇంకా నేనైతే మెల్లిగా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను కొన్ని వేషాలు. ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నప్పుడు వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. మా సైడ్ అయితే కొండలు ఎక్కువ ఉంటాయి. అసలు ఎంత బాగుందంటే నేచర్ని కూడా క్యూట్ అనొచ్చేమో, అంత క్యూట్ ఉంది. వర్షం అయితే పడుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంకా రాకీ వ్యూని ఎంజాయ్ చేయడానికి అవ్వట్లేదు. విండో క్లోజ్ చేసేసానని చెప్పి వాడి కోసం నేను ఒక టాయ్ అయితే కార్లో ఉంచుతాను. దానికి ఆపరేషన్ చేశాను ఆల్రెడీ. వీడు తీసేశాడు. మళ్ళీ కుట్లేసాము. అయినా కూడా మళ్ళీ దాంతోనే ఆడుతున్నాడు. దాన్ని పీకేస్తున్నాడు ఏకంగా. అందులోనే దూది తీసేస్తాడు వీడు. అందుకే నేను వీడికి స్పాంజ్ టాయ్స్ ఏమి ఇవ్వను. కానీ అవే కావాలంటాడు వీడు. ఇంకా మధ్యలో అయితే వాడిని కిందకి దించి కొంతసేపు అటు ఇటు తిప్పాను అనమాట. వాకింగ్కి తీసుకెళ్ళి వచ్చినాక ఇంకా టైర్డ్ అయిపోయాడు. మళ్ళీ స్లీప్ వేసేసాడు. సరే వీడు బాగా టైర్డ్ అయిపోయాడు కదా అని చెప్పి నేను కూడా ఏమనలేదు. ఫ్రంట్ సీట్ ఇచ్చేసాను. అలాగనే పడుకున్నాడు. కూర్చొనే పడుకుంటున్నాడు. అసలు టోటల్గా పడుకోవట్లేదు. అలా కూర్చొని అలా నిద్రపోతున్నాడు. ఇంకా సరేలేరా పడుకో అని చెప్పి వదిలేశాను. ఇంకా ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా పెట్స్తో ట్రావెలింగ్ ఎంత కష్టమో అని. మీ పెట్స్ కూడా ఇలానే ఇబ్బంది పెడితే కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.